ప్రైజ్ లాడండి. మరి ఈ వీడియో మాత్రం మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్క సంఘానికి ఇది అవసరమైనటువంటిది. షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అన్ని సంఘాలకు ఉపయోగపడేది నేను చెప్తున్నానండి. మరి అనుమానాలు కూడా నేను తీరుస్తున్నాను. దయచేసి తప్పకుండా మీరు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు మీ బంధువులకి షేర్ చేసి చెప్పాలని మనం చేసుకుంటున్నానండి. మరి క్రీస్తు జననము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకండి. తల్లి అయిన మరియా యోసేపుతో మరి ప్రధానమైతే ఆ రోజులలో వివాహమైనట్టే లెక్క. అయితే వారిద్దరూ కలుసుకోకముందు పరిశుద్ధాత్మ వలన కన్య మరియమ్మ గర్భవతి అవుతుంది. అప్పుడు యేసుకు జన్మనిస్తుందండి. యేసు ప్రభువు, యేసు అని పేరు పెడతారు. యోసేపు గారు నీతిమంతుడగుడిచే మరియమ్మని అవమానించలేదండి. ముందుగా ఎలిజబెత్ అమ్మ గర్భవతి. ఆమె దగ్గరికి మరియమ్మ గారు చూడటానికి వెళ్తారండి, పరామర్శించడానికి వెళ్తారు. గర్భవతి అని తెలిసి ఎలిజబెత్ అమ్మ గారు కడు వృద్ధురాలు తెలిసి, మరియమ్మ గారు కన్య, చిన్నమ్మాయి మరి తెలిసి మరి ఎడారిలో నడుచుకుంటూ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్తారు మరియమ్మ గారు. ఎలిజబెత్ అమ్మ ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారండి. ఎలిజబెత్ అమ్మ గర్భములో శిశువు గంతులు వేసెను, నా ప్రభు తల్లి నా వద్దటకు ఎచ్చుట ఎలాగూ ప్రాప్తించను, నా గర్భంలోని శిశువులు గంతులు వేసెను. మరియమ్మ గారు వందనవచనం చెప్పగానే ఎలిజబెత్ అమ్మ గారి గర్భంలో బప్తిస్మా యోహాను గంతులు వేచాడండి. పరిశుద్ధాత్మతో నిండుకున్నది. మరియమ్మ గారిని చూడగానే పరిశుద్ధాత్మతో నిండుకున్నది ఆమె. కాబట్టి మరి మరియమ్మ గారిని మరి ఆరాధించాం, ఆమెకి మరి రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం. మేము మరి మా సంఘస్థులు గౌరవిస్తామండి, మా రోమన్ క్యాథలిక్లో గౌరవిస్తారు. అప్పుడు ఆమె అంటుంది ఎలిజబెత్ అమ్మ గారు మరియమ్మ గారిని, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దారవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడిను, నా ప్రభువు తల్లు నా యుద్ధకు వచ్చుటకేలాగు ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు గంతులు వేసెను. అప్పుడు మరియమ్మ గారు ఏమంటారండి, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని నన్ను తరతరముల వారు ధన్యురాలంటారు. అది నేననే మాట కాదండి, అది నేననే మాట కాదు, నువ్వనే మాట కాదు. మరియమ్మ గారు స్వయంగా నన్ను ధన్యురాలంటారని చెప్తారండి. తర్వాత ఇంకొకటి, మరియమ్మ గారికి ఇంకా సంతానం ఉందని అంటారు కదండి. ఎక్కడుందండి సంతానము? మరియమ్మ గారు ఎక్కడన్నా యేసు ప్రభు తప్ప ఇంకొక వ్యక్తిని కన్నట్టుందా? స్త్రీలు అనేకులు బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి పలానోళ్ళని కన్నారని వాళ్ళ సంతానం అంతా పేర్లతో సహా ఉంది. మరి మరియమ్మ గారిని చూసినట్లయితే యేసు ప్రభు తప్ప ఇంకెవరిని కనలేదండి ఆమె. ఎందుకు అంటే చూడండి, లూకాసు వార్త 2:41 వచనము, పాస్కా పండుగకు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునికి వెళ్ళారు, పండగకి వెళ్ళారు. యేసు ప్రభువును మాత్రమే తీసుకెళ్లారు. మరి ఎందుకండి? సంతానాన్ని అంతా తీసుకెళ్ళాలి కదా. మరి సంతానం ఉంటే, ఇంకా పిల్లలుంటే లేరు కాబట్టి యెరూషలేము పండగకు యేసు ప్రభువును మాత్రమే తీసుకెళ్లారు. ఇంకోటండి, మరి యేసు ప్రభువు కానా వివాహమునకు పిలువబడ్డారు. శిష్యులు, మరియమ్మ గారు, యేసు ప్రభు మాత్రమే వెళ్ళారు కదండి. యోహాను సువార్త 2లో మరి మొదటి అద్భుతం చేసినప్పుడు వివాహానికి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాలి కదండి. మరి పిల్లలు తీసుకెళ్ళరా మరియమ్మ గారు? ఒక యేసు ప్రభువునే తీసుకెళ్తారా? కాబట్టి యేసు ప్రభు దేవుడు కాబట్టి మరియమ్మ గారు యేసు ప్రభువుని కనగానే ఆమె గర్భము మూయబడింది. మానవులు రావడానికి వీల్లేదండి. ఆ ద్వారంలో ఒక యేసు ప్రభు మాత్రమే వచ్చారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ సహోదరులని ఉన్నది కదా అని మీరు అంటారు. సహోదరులని ఉన్నదండి. అక్క చెల్లెళ్ళ పిల్లలు కూడా సహోదరులే. మరి మా పిన్ని బిడ్డ, మా పెద్దమ్మ బిడ్డను కూడా అక్క చెల్లెళ్ళే అంటారండి. మరి యేసు ప్రభు పిన్నమ్మకి పెద్దమ్మకి పిల్లలు ఉంటారు. ఇప్పుడు దారిలో పోతే వీళ్ళు ఎవరమ్మా అంటే అక్క చెల్లెలు, లేదమ్మా నువ్వు ఒకదానివే కదంటే మా పిన్ని బిడ్డ అని అప్పుడు ఆ ప్రసక్తి వస్తుంది. కానీ సహోదరులు, మనం కూడా సహోదరులమేనండి. ఒక పాత్రలో ద్రాక్ష రసం, ఒక పాత్రలో దివస ప్రసాదం, ద్రాక్ష రసాలు మనం తీసుకుంటున్నాం. ఆయన శరీరము, ఆయన రక్తము మనకు తీసుకుంటున్నాం. మనం ప్రతిరోజు మనకి ఇస్తున్నారు మన గురువులు, మన యాజకులు, మన పాస్టర్లు, మన ఫాదర్లు ఇస్తున్నారు. మనం కూడా సహోదరులమేనండి, సహోదరులమే. క్రైస్తవ సహోదరులు, ముస్లిం సహోదరులు, హిందూ సహోదరులు అంటారు కదా. మరి మనందరం ఒక తల్లికి పుట్టలేదు కదా, ఒక కడుపులో పుట్టలేదు కదా, ఒక తండ్రికి పుట్టలేదు కదా. మనం సహోదరులని ఎలా అంటున్నాం? కాబట్టి మరి మనం సహోదరులు అంటే యేసు ప్రభు కూడా ఆయన తోడ పుట్టినోళ్ళు, మరియమ్మ గారి గర్భంలో పుట్టినోళ్ళు లేరు. ఎక్కడైనా బైబిల్లో రాసి పెట్టి లేదు. ఇంకొకటి నిదర్శనం,
మరి యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు సిలువ క్రింద చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం తీసినట్లయితే ఆయన తల్లియు యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు మరి సిలువ కింద ఉంటారు. అప్పుడు యేసు ప్రభు సిలువ మీద ఉండి యేసు ప్రభు సిలువ మీద ఉండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారికి చూపిస్తారు. యోహాను గారు ఇదిగో నీ తల్లి అని చూపించినప్పుడు వెంటనే ఆ క్షణమే ఆ గడియ నుండే శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అంతేకానండి, మరియమ్మ గారికి సంతానం ఉంది, సహోదరులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్ల ఎక్కడ ఉన్నారు? ఎక్కడైనా రాసి పెట్టుందా? దేన్ని చూసి అంటున్నారు మీరు? కాబట్టి లేరండి. యేసు ప్రభు తప్ప ఇంకొక సంతానం మరియమ్మ గారికి కలగలేదు. యోసేపు గారు కూడా సాకుడు తండ్రి. యోసేపు గారు మరి యేసుకి సాకుడు తండ్రి, నీతిమంతుడు. కాబట్టి మరి ఇది అందరికి షేర్ చేయండి. మరి డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీరందరూ కూడా అందరికి షేర్ చేయాలని నేను మనవి చేసుకొనిచున్నాను. ఒక పాట పాడుకుందాం. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత యోసేపు ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరసిన వివాహరెమ్మను నీ చేత పూనిన వసుగుణశీలుడా. పునీత యోసేపు ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. ప్రార్థన అండి. అవును ప్రభా, మహాగరుడా, మరి మహా ఉపకారి, నీ పాదముల వందనాలయ్యా. మరి ఎన్నో ఒక్క ప్రభు నమ్ముకున్న వారిలో క్రైస్తవులందరిలోనే ఎన్నో సంఘాలుగా ఉండి నానావిధ ప్రశ్నలతో మరి విమర్శించుకుంటూ ఒకరినొకరు ఉన్నారయ్యా. అయ్యా, నువ్వు మరి ఒకే దేవుడివి నాయనా, తల్లికి నువ్వు ఒక్కడివే కుమారుడు అని మరి తెలియచెప్పినందుకు రాజా, పరిశుద్ధురాలైన మరియమ్మ గారు మరి నాన్న ఎన్నో విధాలుగా దూషింపబడుతున్నారు ప్రభా. నిన్ను కూడా ఎన్నో విధాలుగా దూషిస్తున్నారు. వాళ్ళందరినీ క్షమించండి నాయన. మరియమ్మ గారి వలె కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా మౌనంగా భరించే కృపను దయచేయండి ప్రభా. నువ్వు కూడా సిలువ మీద ఉండి అందరినీ క్షమించమని ఉన్నావు. ఆ క్షమించే మనసు మాకు కూడా ఇచ్చి మమ్మల్ని కూడా దీవించమని ప్రియమైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.